మహాభారత మహాయుద్ధానికి మూలం కేవలం రాజ్యలోభం కాదు, ఇద్దరు బాల్యమిత్రుల మధ్య పుట్టిన అవమానాగ్ని కూడా. ద్రోణుడు మరియు ద్రుపదుడు చిన్ననాటి స్నేహితులు. ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేసి జీవితాంతం స్నేహంగా ఉంటామని మాటిచ్చుకున్నారు. కానీ కాలం మారింది. ద్రుపదుడు రాజుగా ఎదిగాడు, ద్రోణుడు దారిద్ర్యంలో మగ్గాడు. సహాయం కోసం వెళ్ళిన ద్రోణుణ్ణి ద్రుపదుడు రాజుకు పేదవాడితో స్నేహం ఉండదు అని అవమానించాడు. ఆ మాటలు ద్రోణుని హృదయంలో ప్రతీకార జ్వాలను రగిలించాయి. తన శిష్యుడైన అర్జునుడు ద్వారా ద్రుపదుణ్ణి ఓడించి తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకున్నాడు. రాజుగా తిరుగులేని విజయాలు సాధించిన ద్రుపదుడు ద్రోణుడి చేతిలో అవమానం పాలయ్యాక ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేశాడు. ఎన్నో యాగాలు యజ్ఞాలు చేశాడు. వీటి ఫలితంగా ద్రౌపది, దృష్టద్యుమ్నుడు జన్మించారు. వీరి పుట్టుక తర్వాత మహాభారతం మరో మలుపు తిరిగింది. ద్రౌపది అవమానం జరగడం, దృష్టద్యుమ్నుని చేతిలో ద్రోణుని వధ, ఇవన్నీ మూలాలే అని చెప్పవచ్చు. చిన్న అవమానం ఎలా మహావినాశనానికి దారితీస్తుందో ఈ గాథ స్పష్టంగా చెబుతోంది.